మిత్రులారా, మహమ్మద్ అలీ జిన్నాకి అత్యంత ఆప్తుడైన ఆయన పర్సనల్ సెక్రటరీగా ఉన్న ఒక వ్యక్తి మన భారతదేశంలో కేంద్ర మంత్రి అయ్యారని మీకు తెలుసు. అలాగే మహమ్మద్ అలీ జిన్నాకి అస్సాం ని ఒక వెండి పల్లెంలో పెట్టి నీకు అప్పచెప్పుతాను, అస్సాం ఇంకా మనదే అని ప్రామిస్ చేసిన వ్యక్తి మన భారతదేశంలో విభజన తర్వాత ఏమేం పదవులు దక్కాయో ఇప్పుడు చూద్దాం. ఆ వ్యక్తి పేరు మోయినుల్ హక్ చౌదరి. మహమ్మద్ అలీ జిన్నాకి అత్యంత ఆప్తుడు. అలాగే మన భారతదేశ విభజనకి ముందు ముస్లిం లీగ్ లో ఆయన యూత్ జనరల్ సెక్రటరీగా ఉంటారు. మహమ్మద్ అలీ జిన్నాకి సెక్రటరీగా కూడా పనిచేస్తారు. తూర్పు పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ విభజన టైంలో అస్సాం ని బంగ్లాదేశ్ లో కలపాలని చెప్పేసి ముస్లిం లీగ్ నుంచి గట్టి ఒత్తిడి వచ్చింది. అప్పుడు ఈ వ్యక్తి జిన్నాతో ప్రామిస్ చేశారు, ఏంటంటే నేను మీకు అస్సాంని వెండి పల్లెంలో పెట్టి అప్పచెప్తాను. ఆ తర్వాత జిన్నా ప్రకటన ఒకటి వెలువడింది, ఏంటంటే అస్సాం ఆల్రెడీ నా జేబులో ఉంది అన్నారు. ఇక్కడే ఒక ట్విస్ట్ జరిగింది. ఏంటంటే విభజన తర్వాత మొయినుల్ హక్ చౌదరి పాకిస్తాన్ కి వెళ్ళలేదు. భారతదేశంలో నుండి కాంగ్రెస్ తో చేతులు కలిపారు. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అండతో రాజకీయాల్లో వేగంగా ఎదిగారు. 5 సార్లు అస్సాం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దాని తర్వాత 1971లో ఇందిరాగాంధీ ఆయనని కేంద్ర మంత్రిగా, దేశ పారిశ్రామిక అభివృద్ధి మంత్రిగా ఆయనని నియమించారు. ఇవన్నీ ఊరికే మాట్లాడుకుంటున్న మాటలు కాదు. అస్సాం లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్ ఎస్కే సిన్హా 1998లో ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో ఈ వెండి పల్లెం మాట కూడా అందులో ఆయన చేర్చారు. అలాగే జవహర్ లాల్ నెహ్రూ కజిన్ డికే నెహ్రూ నైస్ గైస్ ఫినిష్ సెకండ్ అనే పుస్తకంలో ఆయన అస్సాం గవర్నర్ గా ఉన్నప్పుడు ఏం జరిగిందో అందులో రాశారు. ప్రతిసారి చొరబాటుదారుల గురించి ఆయన ప్రభుత్వాన్ని అడిగినప్పుడల్లా ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అలాగే ఈ మొయినుల్లా ఖాన్ ఇద్దరు కలిసి దాన్ని ఓటు బ్యాంక్ రాజకీయాలతో మైనార్టీ వర్గం మీద దుశ్చర్యలుగా నిరూపిస్తూ దాన్ని పక్కన పడేసేవారని ఆయన ఆ పుస్తకంలో రాశారు. ఒక దేశ విభజనని కోరిన ఒక నాయకుడు విభజన తర్వాత పాకిస్తాన్ కి వెళ్లకుండా మన భారతదేశంలోనే ఉండడం, ఆయనకి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అంటే మన రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి అండతో రాజకీయాల్లో ఎదగడం, ఆయనకి ప్రతిసారి అస్సాంలో చొరబాటుదారుల గురించని వీరిద్దరు అడ్డుపడడం, ఇవన్నీ కూడా ఒక పక్కా ప్లాన్ తో జరిగినవి అని మీకు అనిపించట్లేదా? అలాగే ఇదే ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ 1975లో ఇందిరాగాంధీ మాట మీద భారతదేశంలో ఎమర్జెన్సీని విధించారు. అలాంటి వ్యక్తులు భారతదేశంలో మనని ఇన్ని సంవత్సరాలు పరిపాలించారు. ఆలోచించండి. జై హింద్, జై భారత్.